సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. తిరుపతి నుంచి తిరువీరికి మారడానికి రీజన్ తిరుపతి అన్నది స్క్రీన్ నేమ్ కాకుండా ఏదైనా పెట్టుకుందాము అనిపించినప్పుడు డ్రామా జూనియర్స్లో మీరు వచ్చిన పిల్లలకి యాక్టింగ్ నేర్పించడం కానీ ఇదంతా చేశారంట. జాబ్ ఆపర్చునిటీ కోసం వెళ్ళారా లేకపోతే ఇండస్ట్రీలోకి అది ఒక అడుగు పెట్టారని ఏమైనా? స్ట్రగ్లర్గా ఉన్నప్పుడు సర్వైవల్ కూడా ఇంపార్టెంట్. సో బతికుంటేనే సినిమా. నచ్చినా నచ్చిపోయినా ఎండ్ ఆఫ్ ది డే రెంట్ కట్టాలి, తినాలి, ఇవన్నీ అవసరాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని మీరు ఒక యాక్టర్గా జనాలు యాక్సెప్ట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇలా ఉంటేనే యాక్టర్, ఇలా ఉంటేనే ఎంటర్టైనర్ అని ఫిక్స్ అయిపోయిన జనాలు ఉన్నారు. మసూదా షూట్ జరుగుతున్నప్పుడు ఆ పిల్లోడు మీరు డ్రైవరా అని అడిగాడు. హీరో అంటే ఇలా ఉంటారా, పక్కన గొడుగు పట్టుకుని ఒక ఆయన ఉంటాడు, లేకపోతే గ్లామరస్గా ఉంటారు, మంచి బట్టలు ఉంటాయి. నేను ఎక్కిన క్యాబ్ అతను అడిగేవాడు మీ సినిమాలో హీరో ఎవరని. ఎస్ఆర్ నగర్లో షూట్ చేస్తున్నాం హాస్పిటల్, అక్కడ ఊడ్చే ఆవిడ అడిగింది ఎవరండి ఈ సినిమాలో హీరో అని. సో ఇదంతా ఇప్పటికే అవుతుంది. ఇండస్ట్రీలో ఉండాలన్నా మనకి రెస్పెక్ట్ రావాలన్నా మనకు మనల్ని మార్చుకోవాలి. అంటే మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బండ్లు వెళ్ళాలి, లేకపోతే ఎలాంటి భాష మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఏంటంటే అవతలవాడు మన గురించి ఏమనుకుంటున్నాడు అన్న దగ్గర స్టార్ట్ అవుతాయి. మీరు లీడ్ రోల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? యాక్టర్ అవుదాం అనుకున్నాను తప్పితే హీరో అవుదామని నేను ఎప్పుడు అనుకోవాలి. ప్రాసెస్లో వాళ్ళు నన్ను హీరో చేశారు తప్పితే నేను ఎప్పుడు హీరోగా ఆడిషన్ కూడా ఎవరికి ఇలా ఫోటోలు పట్టుకొని తిరిగిన రోజు నుంచి మెయిల్లు వాట్సాప్లకి ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత కూడా రోల్ అనుకున్నాను తప్పితే హీరో అని నేను ఎప్పుడు అనుకోవాలి. సినిమా కాకపోతే ఇంకేం మీకు ఆలోచన థాట్ లేదు? టెక్నికల్లీ నేను ఇల్లిటరేట్. ల్యాప్టాప్ ఇచ్చినా నాకు పెద్దగా ఏం చేయాలో తెలియదు. ఇది అనుకుని ఉండిపోయేవారు. ఇది అనుకొని ఉండలేదు. ఎలాగో దూకాం కదా, సగం దూరం ఇదేమో, వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళాం కదా. అంటే మీ మూవీస్ నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి చాలా గ్యాప్స్ వస్తుంటాయి బ్రో. ఈ మధ్యలో ఏంటి బ్రో పరిస్థితి? అద్భుతం చేసేయాలి, ఎవ్వరు కని విని ఎరగని చేసేయాలని అది ఏం ఉండదు. నాకు నచ్చితే చేస్తా అంతే. ఒక గొప్ప మాట ఏంటంటే నువ్వు ఖర్చు తగ్గించుకోవడం కూడా సంపాదించినట్టే. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ పరేషాన్. సమోసా తింటావా అని ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి మన జనాలందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ, అంటే తిరువీరు అనగానే తెలియదు కానీ సమోసా తింటావా సిరీస్ అనగానే అందరూ గుర్తుపడతారు. మరి కొన్ని రోజుల్లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పి మన ముందుకు రాబోతున్నారు. ఆ తిరువీరు బ్రోతో మాట్లాడి మనకు తెలియని విషయాలు అండ్ తన కెరియర్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు బ్రో? బాగున్నాను బ్రో. నాను ఫ్రీగా ఉన్నాను బ్రో. ఏవో కొంచెం మీరు అంటే కొంచెం రకమైన భయం. అయ్యో అది ఏం లేదు బ్రో. బ్రో ఈ అదే సమోసా తింటావా సిరీసా అంటే అది నువ్వు ఆ వాయిస్ మాడ్యులేషన్ ఏమైనా చేయడం ఏమైనా చేసావా బ్రో? అడిగే నాకు డౌట్ ఉండే. ఏం లేదు, అంటే జస్ట్ ఆ క్యారెక్టర్లా బిహేవ్ చేయడమే తప్పితే సపరేట్గా మాడ్యులేషన్ అంటే ఏం లేదు అంతే. ఓకే, ఎక్కడి నుంచి బ్రో మీరు? నాది షాద్నగర్. ఇక్కడే ప్రాపర్ మామిడిపల్లి. మామిడిపల్లి శంషాబాద్. ఇక్కడ ఒక మామిడిపల్లి ఉంది, మాది షాద్నగర్ మామిడిపల్లి. ప్రీ వెడ్డింగ్ షో ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? అంటే రెగ్యులర్గా కథలు చాలా వింటాం, అంటే తెలిసిన వాళ్ళు, కొత్త వాళ్ళు మెయిల్లో, తర్వాత ఇన్ పర్సన్ వచ్చి చెప్తూ ఉంటారు. కానీ కొన్ని కథలే మనకి గుర్తుంటాయి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తాము. చాలా మంది కామెడీ సబ్జెక్ట్స్ అని చెప్తారు, వాళ్ళు నవ్వరు, నేను నవ్వను. సీరియస్గా మొత్తం నేరేషన్ అయిపోయిన తర్వాత అవును ఇతను కామెడీ సినిమా అన్నాడు కదా, ఎక్కడ నవ్వలేదు ఏంటి అనిపిస్తుంది. పోనీ నేరేషన్ వీక్ ఉందేమని చెప్పేసి స్క్రిప్ట్ తెప్పించుకుంటాం, అప్పుడు కూడా చదివినప్పుడు కూడా ఎక్కడ నవ్వు రాదు. కానీ ప్రీ వెడ్డింగ్ షో ఒకటి ఏంటంటే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, ఉస్తాద్ అని మనకి ఒక సినిమా వచ్చింది. ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఒక కథ ఉంది వింటావా అన్నప్పుడు సరే వింటాను అన్నాను. వచ్చి చెప్తే ఏమాత్రం సరే ఫ్రెండ్ చెప్పాడు కదా అన్నట్టుగా విన్నాను. విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను. అంటే ప్రాపర్గా రాసుకున్నాడు కథ. చాలా చిన్న పాయింట్. మనకి చాలా వరకు కొన్ని సినిమాలు ఒక ఈగో మీదే ఒక సినిమా ఎలాగైతే డెవలప్ అవుతుందో, ఇది చాలా చిన్న పాయింట్, ఇంతసేపు ఎలా లాగుతాడా అనుకుంటూనే వింటూ ఉన్నాను నేను. తెలియకుండా 2 గంటల సినిమా తీశాడు. సో బాగా ఎంజాయ్ చేసిన ఆ ఇయర్లో, లాస్ట్ ఇయర్ నేరేషన్ అయింది, ఆ ఇయర్లో బెస్ట్ స్క్రిప్ట్స్లో ఇది ఒకటి. అంటే మీరు అంటే బేసిక్గా నేను ఆ క్వశ్చన్ అడగడానికి రీజన్, తిరువీర్ గారు ఒక స్టోరీని ఎంచుకున్నారంటే అది కొంచెం కొత్తగా యూనిక్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఎలా అయితే కథలు సూట్ అవుతుందో మీకు బాగా అది యాప్ట్ అయింది. అండ్ ఇంకొకటి అక్కడ డైలాగులు విని అది శ్రీకాకుళం అని చెప్పక్కర్లా,
ఆ ఫోటోగ్రఫీ, ఆ స్టైల్, ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, అది ఏంటరా మా ఊర్లో, నాది శ్రీకాకుళం అనమాట, ఏంటరా మన దగ్గర కూడా బిహేవ్ చేసినట్టు చేస్తున్నారు అన్నట్టు ఆ కథ నాకు అలా అర్థం. ఇప్పుడు తిరుపతి నుంచి తిరువీరికి మారడానికి రీజన్? 2 రీజన్స్ అండి. ఒకటి, తిరుపతి అన్నది స్క్రీన్ నేమ్ కాకుండా ఏదైనా పెట్టుకుందాము అనిపించినప్పుడు తిరు అని పెట్టుకుంటే అందరికి డౌట్లు వస్తాయి. తిరు అనే పెట్టుకున్నాడంటే తోక ఏదో ఉండుంటుంది, ముందేదో ఉండుంటుంది, ఏదో దాచి పెడుతున్నాడు అనే క్యూరియాసిటీ వస్తుంది. ఎందుకు ఆ క్యూరియాసిటీ ఇవ్వడం, సింపుల్ గా పేరు మార్చేసుకుందాం అనిపించినప్పుడు మా సీనియర్ ఒక అతను ఉన్నాడు. అతను నాకు నాటకాల్లో మా సీనియర్, అతని పేరు రఘువీర్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు అతని పేరు, సమ్ నార్త్ ఇండియన్ పేరు లాగా. అతను అంటే నాకు బాగా ఇష్టం, అతని పర్ఫార్మెన్స్ కానీ, అతని డైరెక్షన్ కానీ, ప్లేస్. సో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇది వీర్ పెట్టుకుందామా అని థాట్ వచ్చింది, తిరుకు వీర్ యాడ్ చేద్దామా అని, గ్రాటిట్యూడ్. సో అది నేచర్ అంటారు కదా, అది ఎలా కనెక్ట్ చేసిందంటే మా అమ్మ పేరు వీరమ్మ. సో గురువు మదర్ 2 కలిసి తిరువీర్ అయిపోయింది అది. అంటే నార్మల్గా యాక్టర్స్ అందరూ మనకు పెట్టిన పేరు కాకుండా మార్చేసుకుంటా ఉంటారు. అంటే పేరు తిరు పేరెంట్స్ పెట్టారు కదా, అది తీయాలనిపించలేదు నాకు. సో వీర్ యాడ్ చేయాల్సి వచ్చింది అంతే. ఇప్పుడు మీరు 2009 to 2011 వరకు ఈ నాటకాలు కోర్స్ చేశారా? ఎందుకు బ్రో చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఫిల్మ్ స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడ నేర్చుకోవచ్చు అనిపించినప్పుడు ప్రైవేట్ స్కూల్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఎలాగో నాది అప్పటికి డిగ్రీ అయిపోయింది. సో ఆ క్వాలిఫికేషన్ మీద మనం ఎంఏ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం నేను నేర్చుకోవాలనుకున్న యాక్టింగ్ కూడా నేర్చుకోవచ్చు అనేసి అలా జాయిన్ అయిపోయాను. డ్రామా జూనియర్స్లో మీరు చిన్న పిల్లలకి యాక్టింగ్ నేర్పడం కానీ అంతా చేశారంట. జాబ్ ఆపర్చునిటీ కోసం వెళ్ళారా, లేకపోతే ఇండస్ట్రీలోకి అది ఒక అడుగు పెట్టారని ఏమన్నా? లేదండి, నేను థియేటర్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత చిల్డ్రన్ థియేటర్ చేసేవాడిని ప్యారలల్లీ. సో పిల్లలతో వర్క్ చేసిన అనుభవం ఉంది. సో వాళ్ళకి పర్ఫార్మెన్స్ నేర్పించడం కానీ, వాళ్ళు తీసుకెళ్ళి పర్ఫార్మెన్స్ చేయించడం కానీ, ఇవి అలవాటు ఉన్న పనులు. సో సర్వైవల్ కోసమే స్టార్ట్ చేశాను నేను. అంటే స్ట్రగ్లర్గా ఉన్నప్పుడు సర్వైవల్ కూడా ఇంపార్టెంట్. సో బతికుంటేనే సినిమా. సో బతికుండడానికి అది హెల్ప్ చేసింది డ్రామా జూనియర్స్. సో సర్వైవల్కి పిల్లలకి నేర్పించేవాడిని, నచ్చినా నచ్చిపోయినా ఎండ్ ఆఫ్ ది డే రెంట్ కట్టాలి, తినాలి, ఇవన్నీ అవసరాలు ఉంటాయి కాబట్టి దానికోసం డ్రామా జూనియర్స్. అంటే మిమ్మల్ని మీరు ఒక యాక్టర్గా జనాలు యాక్సెప్ట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చాలామంది యాక్టర్స్ని చూస్తున్నాము, ఇది ఒక గ్లామరస్ ఫీల్డ్ కానీ, అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని డిసైడ్ అయిపోయిన జనం తెలుగు, ఇలా ఉంటేనే యాక్టర్, ఇలా ఉంటేనే ఎంటర్టైనర్ అని ఫిక్స్ అయిపోయిన జనాలు ఉన్నారు. బట్ మీరు వాళ్ళందరినీ దాటుకొని నో అది కాదు అని చెప్పి క్రియేట్ చేశారు. అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ పక్కన వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారా? లైక్ చాలా మంది అండి, నేను ఫేస్బుక్ లో కూడా పెట్టాను, మీరు నా వాల్కి వెళ్ళి చూస్తే మసూదా షూట్ జరుగుతున్నప్పుడు ఎక్స్ట్రాస్ కింద చిన్నపిల్లలు వచ్చారు. ఆ పిల్లోడు మీరు డ్రైవరా అని అడిగాడు. కాదురా బాబు అంటే మీరు డ్రైవరే అయ్యి ఉంటారు అన్నాడు. పక్కన వచ్చి కాదురా ఆయన హీరో అంటే, హీరో అంటే ఇలా ఉంటారా, పక్కన గొడుగు పట్టుకొని ఒక ఆయన ఉంటాడు, లేకపోతే గ్లామరస్గా ఉంటారు, మంచి బట్టలు ఉంటాయి. సో క్యారెక్టర్ అలా ఉంది. సో వాడికి ఈవెన్ నేను మసూదా షూట్ చేసినప్పుడు అయితే నేను చాలా వరకు ఇన్స్టా స్టోరీ కానీ వాట్సాప్ స్టోరీ కానీ పెట్టేవాడిని. నేను ఎక్కిన క్యాబ్ అతను అడిగేవాడు మీ సినిమాలో హీరో ఎవరని. మేము వెళ్ళిన గోల్కొండ అదేంటి గండికోటలో షూట్ చేసాం. అక్కడ షాప్ ఆవిడ అడిగింది, నేను షాప్లో ఏదో కొనుక్కోవడానికి వెళ్తే ఎవరండి అక్కడ హీరో అని. అండ్ ఎస్ఆర్ నగర్ లో షూట్ చేస్తున్నాం హాస్పిటల్, అక్కడ ఊడ్చి ఆవిడ అడిగింది ఎవరండి ఈ సినిమాలో హీరో అని. సో ఇదంతా ఇప్పటికే అవుతుంది. అంతేందుకు నేను రీసెంట్ గా ఇప్పుడు పాపం ప్రతాపం సినిమా చేశాను, మేము రామచంద్రాపురంలో షూట్ చేసాం. నేను ఎయిర్పోర్ట్ లో నన్ను ఎవరైతే పిక్ చేసుకోవడానికి వచ్చాడో ఎవరండి హీరో అని అడిగాడు. అది అవుతూనే ఉంటుంది, అది కామన్. నవ్వు వస్తుంది, బాధ బిగినింగ్ లో బాధేసింది. అంటే వెరీ బిగినింగ్, అంటే అదేంటి ఎవరో నన్ను గుర్తించారేంటి అని, అంటే హీరోగా చేస్తున్నాను కదా గుర్తించారేంటి అని. హీరో అవుదాం అనుకుని నేను ఎప్పుడు అనుకోలేదు కాబట్టి తర్వాత ఆ కొద్ది 2-3 సార్లు అనిపించుంటది. నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను, యాక్టర్ గా నాకు పని ఇచ్చేది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. సో వీళ్ళకి నేను తెలుసు, ఆడియన్స్ కి తెలడానికి మేబీ ఇంకా టైం పడుతుందేమో. అంటే ప్రతి ఇంటికి నా మొహం వెళ్ళడానికి ఇంకా మేబీ ఇంకా ఒక ప్రాపర్ ఫిల్మ్ ఏమో అవసరం ఏమో నాకు తెలియదు. సో ఇప్పటికీ అడుగుతారు, అది నాకేం నవ్వు వస్తుంది అంతే. నేను ఇంకా ఎంజాయ్ చేస్తాను. ఎవరు హీరో అంటే వస్తున్నాడండి, పక్కన ఉన్నాడండి, క్యారవెన్ లో ఉన్నాడండి, ఆన్సర్స్ చెప్పేటప్పుడు వాళ్ళకి సరదాగా చెప్పుకోవడం అలా చెప్తాను. మీరు ఏవైనా కథల కోసం మీకు మీరు మార్చుకోవడానికి కానీ, లేకపోతే ప్రాక్టీస్ కానీ అలాంటివి ఏమైనా చేస్తారా? కొన్ని సార్లు అవసరం అవుతుందండి, హోంవర్కే. అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కోలా చూస్తారు మనని. మనం చూసే లైక్ ఎలా చెప్పను మీకు, యాపిల్ ఉంది, యాపిల్ ఇద్దరికి యాపిలే,
కానీ మీరు రంగు చూడొచ్చు, నేను సైజ్ చూడొచ్చు. Hmm. మీరు క్వాలిటీ చూడొచ్చు, నేను రేట్ చూడొచ్చు. Hmm. సేమ్ యాపిల్ మారట్లా. Hmm. Hmm. సేమ్ అట్నే నేను ఇప్పుడు నాకు స్క్రిప్ట్ ఇస్తే నేను ఒకలా ప్రిపేర్ అవుతాను. Hmm. డైరెక్టర్ ఒకలా ఊహించుకుని ఉండొచ్చు. Hmm. Hmm. ఒకసారి వర్క్ షాప్ చేయకపోతే ఏమవుద్దంటే సెట్లో బెడిచిపడుతుంది. Hmm. నేను ఇలా అనుకోలేదు ఈ రోల్ అని. Hmm. అందుకని ముందే వాళ్ళని కలిసినప్పుడు అసలు మీరేమనుకుంటున్నారు ఈ రోల్ గురించి, ఎలా ఉంటే మీరు రాసుకున్నప్పుడు మీరు ఊహించినప్పుడు ఈ రోల్ ఎలా ఉండింది, Hmm. ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, Hmm. వాళ్ళు ఏమన్నా ఫీడ్ ఇస్తే అది తీసుకొని ప్రాక్టీస్ చేయడం. Hmm. లేదు నువ్వు ఓన్ చేసుకొని చేయన్నప్పుడు నా తరపు నుంచి తీసుకెళ్ళిపోయి చూపించి ఇలా ఓకేనా మీకు జార్జ్ రెడ్డి లలన్ సింగ్ నేను అలా చేసింది. Okay. జీవనన్న నాకు ఎప్పుడు ఇలా చేయని చెప్పలా, నువ్వేమనుకుంటున్నావో రా అని చెప్పారు. Hmm. సో ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఫోటో కూడా ఎక్కడ లేదు ఇంటర్నెట్ లో, కానీ ఇక్కడ నేను పర్ఫామ్ చేసిన రోల్. సో నేను ఓన్ గా ప్రిపేర్ చేసుకుంది. లైక్ ఇండస్ట్రీలో ఉండాలన్నా మనకి రెస్పెక్ట్ రావాలన్నా లైక్ మన మన మనకు మనల్ని మార్చుకోవాలా బ్రో నార్మల్గా? అవసరం లేదేమో, అంటే అన్నీ మన మైండ్లోనే ఉన్నాయి. అంటే మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బండ్లో వెళ్ళాలి, లేకపోతే ఎలాంటి భాష మాట్లాడాలి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే అవతలవాడు మన గురించి ఏమనుకుంటున్నాడు అన్న దగ్గర స్టార్ట్ అవుతాయి. ముందు మొన్నే ప్రభుదేవ గారిది ఒక ఇన్స్టా రీల్ చూశాను. ఏంటి స్టైల్ అంటే ఏంటి అంటే మన కంఫర్ట్ అని. చాలా గొప్ప మాట అది. మనం ఎలా కంఫర్టబుల్గా ఉంటామో అదే మార్చుకోవాల్సింది. ఎదుటోడిని ఇంప్రెస్ చేయడానికి పడే ఇబ్బంది అక్కర్లేదు. మీరు ఎప్పుడు ట్రై చేయరా? నాకు రాదు, దొరికిపోతాను నేను అలా దాని బదులు నా అలా ఉంటే నాకు కంఫర్టబుల్. బట్ అలా ఉంటేనే రెస్పెక్ట్ కదా బ్రో. టాలెంట్తో వచ్చే రెస్పెక్ట్ బెటర్ ఏమో, అంటే యాటిట్యూడ్తోనో లేకపోతే మనం వాడే వెహికల్తోనో లేకపోతే వేసుకునే బట్టలతోనో ఇచ్చేదానికంటే మేబీ మనం ఏం చేస్తాము, మనం వాళ్ళు అడిగేది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసేది, వాళ్ళు మనం ఎలా చూడాలనుకుంటున్నారు రోల్లో, అది ఇచ్చేది మోర్ సాటిస్ఫైయింగ్ ఉంటుందేమో. మీరు లీడ్ రోల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా బ్రో? రోల్కి ప్రిఫరెన్స్ ఇస్తా. అంటే థియేటర్ నుంచి వచ్చినప్పుడు కూడా యాక్టర్ అవుదాం అనుకున్నాను తప్పితే హీరో అవుదామని నేను ఎప్పుడు అనుకోవాలి. అండ్ ప్రాసెస్లో వాళ్ళు నన్ను హీరో చేశారు తప్పితే నేను ఎప్పుడు హీరోగా ఆడిషన్ కూడా ఎవరికి ఇలా ఫోటోలు పట్టుకొని తిరిగిన రోజు నుంచి మెయిల్ వాట్సాప్లకి ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత కూడా రోల్ అనుకున్నాను తప్పితే హీరో అని నేను ఎప్పుడు అనుకోవాలి. ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటే ఇప్పుడు కూడా డెఫినెట్గా అంతే హ్యాపీ చేస్తా. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చూజీగా ఉండడం ప్రాబ్లం. నచ్చవు పట్టాను అంతే. 2016లో వచ్చింది కదా బొమ్మల రామ ఫస్ట్ ఫిలిం. అంటే మనము ఎప్పుడైనా ఒక అంటే డేర్ చేస్తాం బ్రో మన కెరియర్లో. నేను ఇప్పుడు ఇది అవ్వాలని అనుకుంటాను. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూర్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఇంటర్వ్యూ నన్ను ఫెయిల్ అయిపోతే దాన్ని బోల్డ్ అన్న ఆలోచనలు, బోల్డ్ అన్న థాట్స్ సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడానికి చాలా కష్టం. అంటే వచ్చి రాగానే మీరు ఒక ఫెయిల్యూర్ని చూసారు. అదొక ఫన్నీ స్టోరీ. ఏంటంటే నాకు తెలియదు, అంటే ఇండస్ట్రీలో నేను పెద్దగా తిరిగింది లేదు, నాకు ఎవరు తెలియదు. సో సినిమా రిలీజ్ అవుతుంది. అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్లు, సెల్ఫీ కెమెరాలు ఇవి లేవు కాబట్టి ఆటోగ్రాఫ్ ప్రాక్టీస్ చేసాను నేను, పెన్ను పేపర్ పెట్టుకొని. ఎవరైనా అడిగితే ఇవ్వాలి కదా అని. అసలు ఇది ఎలా రాయాలి, టీతో స్టార్ట్ చేయాలా లేకపోతే వి పెట్టి పిచ్చిగీత గీయాలా, టీవీ అని పెట్టి రాయాలా, అసలు సడన్గా ఒకటి అడిగితే కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా అని చెప్పేసి ఒక నోట్బుక్ పెన్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకున్నాం అన్నమాట. కానీ ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరు తెలియదు. కైండ్ ఆఫ్ ఒక డిప్రెషన్ వచ్చింది. అంటే ఆ షూట్ జరుగుతున్నప్పుడు మా ఫాదర్ చనిపోయాడు. సో అది కొంత ఎమోషనల్లీ కూడా ఉండింది. ఏంటిది మా నాన్న చూడలేదు సినిమా అనేది ఒకటి. రెండు, ఆ సినిమా వల్ల నేను కొన్ని చేయలేకపోయా. అంటే హిందూ రిచువల్స్ ఉంటాయి కదా, శవం ముందు నడవడం లాంటిది, అది నేను చేయలే మా నాన్నకి. అదొక గిల్ట్ ఉండింది. అంటే అరే నేను ఇంత చేసిన తర్వాత కూడా దీనికి పే ఆఫ్ అంటారు కదా, అది అవ్వలేదే అనిపించి కొంచెం బాధేసింది. తర్వాత సినిమా ఫ్లాప్ అవ్వడం, ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ కొత్త సినిమా రాకపోవడం, సర్వైవల్కి ప్రాబ్లం అవ్వడం, నాటకాలు పెద్దగా చేయకపోవడం. సో అప్పుడు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. అప్పుడు వచ్చింది డ్రామా జూనియర్స్. దీని తర్వాత మీకు డ్రామా జూనియర్స్. సో కైండ్ ఆఫ్ డ్రామా జూనియర్స్ నన్ను ఆ డిప్రెషన్లోంచి బయటికి తీసుకొచ్చింది. మోర్ ఇంకెక్కువ వర్క్ చేశాను నేను. దాని తర్వాత థియేటర్ టీచర్గా వర్క్ చేసా, స్కూల్లో డ్రామా జూనియర్స్ చేసా. ఇంకా నాకు టైం లేనంత బిజీ అయిపోయా. సినిమా కాకపోతే ఇంకేం మీకు ఆలోచన థాట్ లేదు? సినిమా కాకపోతే నాకు ఏమొచ్చు అంటే నేర్పించగలుగుతా, చేయగలుగుతా, రాయగలుగుతానేమో కొంత. వేరే పని అంటే టెక్నికల్లీ నేను ఇల్లిటరేట్, నాకు రాదు. అంటే ఒక మానిటర్, ఒక దాని ల్యాప్టాప్ ఇచ్చినా నాకు పెద్దగా ఏం చేయాలో తెలియదు. ల్యాప్టాప్ ఇచ్చినా నేను వెళ్ళి ఫేస్బుక్ మెయిల్ చెక్ చేసుకోవడం తప్పితే అంతకన్నా నాకు తెలియదు. ఈ ఫోటోషాప్, నోట్ ప్యాడ్ కూడా తెలియదు నాకు. సో ఇంకేం చేయగలుగుతానంటే మేబీ గార్డెనింగ్ చేసుకోగలుగుతా.
హైదరాబాద్ కాబట్టి మాక్సిమం చేయగలిగితే బిద్దు తోట చేయగలుగుతాం, అంతమించి నాకు పెద్ద వేరే ఏం తెలియదు. ఇది అనుకుని ఉండిపోయావు కాదు? ఇది అనుకోని ఉండలేదు. డిగ్రీ చేస్తున్నప్పుడు మేబీ ఏ ఫార్మాలోనో ఎంఎస్సి చేసేసి, నేను బయోటెక్నాలజీ బీఎస్సీ నాది. సో ఏ ఫార్మానో ఏదో చేసుకొని ఎంఎస్సి చేసేస్తే ఉద్యోగం వస్తుంది అనుకున్నాను. కానీ డిగ్రీ మధ్యలోనే ఈ ఉద్యోగం వద్దు అనిపించినప్పుడు ప్యారలల్ ఆప్షన్స్ ఎతుకుతున్నప్పుడు ఇది కనబడింది. ఎలాగో దూకాం కదా, సగం దూరం ఇదేమో, వెనక్కి వెళ్ళలేము ముందుకు వెళ్ళాం కదా, అట్లానే పోతుంది. నార్మల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు ఊళ్ళో. అది అమ్మేసిన తర్వాత మహబూబ్ నగర్ వలస నుంచి కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది మనకి బార్డర్లో, అక్కడ ఉండేవాళ్ళు. ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు పేరెంట్స్. సో నేను ఆల్మోస్ట్ పీజీ అయిపోయే వరకు కూడా అక్కడే ఉన్నాను. ఒక్క అబ్బాయి? నాకు ముగ్గురు అక్కలు. ముగ్గురు అక్కలు. సో తర్వాత నేను ఎప్పుడైతే సినిమాల్లో కాస్త యాక్టివ్గా బిజీ అయ్యానో కొంచెం హైదరాబాద్ లోపలికి వచ్చా. అంటే మీ మూవీస్ నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి నాకు డౌట్ బ్రో, లైక్ మీకనే కాదు, నాకు ఏ యాక్టర్ గురించి అయినా నాకు ఒక డౌట్ ఉంటుంది ఎప్పుడు. అండ్ లైక్ చాలా గ్యాప్స్ వస్తుంటాయి బ్రో, చాలా గ్యాప్స్ ఉంటుంది. అంటే ఎంత గ్యాప్ అది మీకైతే ఇంకా ఇంకా ఎక్కువ గ్యాప్. అవును. ఈ మధ్యలో ఏంటి బ్రో పరిస్థితి? ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు నన్ను, నా ఫ్రెండ్, లాస్ట్ ఇయర్. నువ్వు చూసి ఉంటున్నావు అంటే పర్టికులర్గా ఏదో అద్భుతం చేసేయాలి, ఎవ్వరు కని విని ఎరగని చేసేయాలని అది ఏమి ఉండదు. నాకు నచ్చితే చేస్తా అంతే. ఆ ప్రాసెస్లో కొన్నే నచ్చుతాయి, ఎన్ని విన్నా కొన్నే నచ్చుతాయి. అయితే తను అన్నది ఏంటంటే, నువ్వు ఒప్పుకున్నవేవి కంప్లీట్ అవ్వట్లేదు, నువ్వు ఒప్పుకోనివన్నీ రిలీజ్ అయిపోయాయి. అంటే నేను రిజెక్ట్ చేసినవన్నీ రిలీజ్ అయిపోయాయి, ఓటీటీలోకి వచ్చాయి. ఇట్లా ఏదో ఒక్క ట్రెండ్ తప్ప మిగతా అవలా. బట్ నేను యాక్సెప్ట్ చేసినవి ఆగాయి. నువ్వు ఇటనే రిజెక్ట్ చేసుకుంటూ పో, ఇంకా నువ్వు ఇవే పట్టుకుంటూ పో, నువ్వు ఆగిపోయే సినిమాలు చెయ్యి అని. ఎవరు ఆగిపోతారని చెయ్యరు. అంటే ఏ సినిమా పూజ చేసి స్టార్ట్ చేసినా కూడా అది బాగా ఆడాలి, డబ్బులు రావాలి, పేరు రావాలని చేస్తారు. మేబీ నేచర్ మనకి ఇవ్వాల్సింది అంతే అనిపించినప్పుడు నాకు చాలా సిమిలర్గా ఏమనిపిస్తుంది అంటే, మాకు వ్యవసాయం ఉన్నప్పుడు ఊళ్ళో ఒక్కోసారి పంట రాదు. ఏంటంటే పురుగు వస్తుంది, వర్షం ఎక్కువ వస్తుంది, లేదా వర్షం పడదు, ఇదంతా జరిగిందే గిట్టుబాటు ఉండదు. సో ఈ ప్రాసెస్ లాగే సినిమా కూడా అనిపిస్తుంది. అంటే కష్టపడితే ఫలితం వస్తుంది అనేది నేను నమ్మను. ఆర్జీవి గారు అంటారు కదా, అట్లంటే గాడిదకి ఎక్కువ రావాలని. సో ఇది కూడా ప్రాసెస్ ఏంటంటే, సినిమాలు ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, పూజ చేసిన రోజు నుంచి థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు ఏ దశలో అన్న సినిమా ఆగచ్చు. అది 1 వీక్ చేయొచ్చు, 10 days చేయొచ్చు, సగం అవ్వచ్చు, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దానికి ప్రాపర్ గిట్టుబాటు ధర ఉండకపోవచ్చు, లేకపోతే థియేటర్ దొరకపోవచ్చు, రీజన్ ఏదైనా ఉన్నాయి. ఇది మోర్ లైక్ వ్యవసాయమే అనిపిస్తుంది. ఫస్ట్ లో ఇనీషియల్లీ బాధేసినా కూడా నాకు అవి మా నాన్న అన్న మాటలు గుర్తున్నాయి. అండ్ ఆ అనుభవం చిన్నప్పుడు ఉండింది కదా, మేము కూడా పంట పొలంలో వెళ్ళి చూసేవాళ్ళం. సో ఒక పాయింట్ తర్వాత అవును ఆగితే ఏంటి కామనే కదా అనిపిస్తుంది. ఆ స్టేజ్కి వచ్చింది. డెఫినెట్ గా బాధ ఉంటుంది, బాధ లేదనడం అబద్ధం. కానీ మన చేతుల్లో లేదు. ఒక్కొక్కసారి ఇదే ఫ్రెండ్, ఏదైతే ఆగిపోయే సినిమాలే చేయన్న ఫ్రెండే అన్నది ఏంటంటే, నువ్వేం చేయగలుగుతావు బాధపడి అని. కంప్లీట్ చేయగలుగుతావా? లేదు. ఓన్గా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతావా? లేదు. సో నీ చేతిలో లేని దానికి నువ్వు ఎందుకు బాధపడ్డావు? సో అది ఆగిపోద్దని మనం స్టార్ట్ చేయాల, అదంతే. ఇంకా అది నేచర్, దానికి డెస్టినీ, అదంతే. ఆన్సర్ దొరికింది. ఆ మధ్యలో ఆ డబ్బులు ఆన్సర్ రాలే. డబ్బులు సర్వైవల్కి ఏంటంటే, ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైతే సినిమాలు ఆగుతాయో అవి అడ్వాన్స్ ఇస్తారు కదా స్టార్ట్ చేసినప్పుడు. ఓకే ఓకే. సో ఒక గొప్ప మాట ఏంటంటే, ఒక సార్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఖర్చు తగ్గించుకోవడం కూడా సంపాదించినట్టే అని. నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తాను, అది మన వల్ల అవ్వట్లేదు, అవ్వదు బ్రో. సో మామూలుగానే నేను మితంగానే ఖర్చు పెడతా అవసరమైన చోటే. అది ముందు నుంచి అలవాటైంది, నాటకం వేసే రోజుల నుంచి అలవాటైంది. సో ఆ అడ్వాన్సెస్ కొంత వచ్చేవి. అండ్ ఒక సినిమా ఆగినా కూడా నెక్స్ట్ సినిమా ఎవరో చేద్దామని వస్తారు కదా, వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు. అవి చాలా పొదుపుగా వాడుకో. నాటకానికి సినిమాకి చాలా డిఫరెన్స్ కదా, చాలా చాలా బ్రాడ్గా ఎక్కడ మైక్ ఉంటుంది, అవును, మాట్లాడాలి. దాని మీద నీకు ఒక స్టోరీ రాయాలని, మీరే ఒక డైరెక్టర్ అవ్వాలని మీకు ఎప్పుడు నాటకం మీద? అంటే లైక్ అలాంటి ఆ నాటకాల నుంచి అలాగా ఇలా దీని మీద ఏదైనా ఒకటి అంటే మీకు ఒక అంత కాదు బ్రో, మీకు ఇప్పుడు రైటర్, ఒక డైరెక్టర్ మీరు అవ్వాలని మీకు లేదా అనిపి? డైరెక్షన్ అన్నది చాలా పెద్ద టాస్క్ అండి, నా వల్ల అవ్వదు. అంటే నేను స్టేజ్ డైరెక్ట్ చేసి చూశాను కదా, తక్కువ రోజు రిహార్సల్ చేసేవాళ్ళం, ప్లే చేసేవాళ్ళం. ప్లేతో ఒకటి ఏంటంటే, ఎవరికి జవాబుదారి కాదు డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్ ఎలా అన్నది.
అది కొంత తక్కువ డబ్బుతో ఎక్కడో ఫెస్టివల్స్ అక్కడ ఇక్కడ చేస్తాం, మాదే ఓన్ డబ్బు ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, అది వేలలో అయిపోయే పని. డైరెక్టర్ అన్నది వాళ్ళకి లైట్ మీద, కథ మీద, అండ్ యాక్టింగ్ మీద, అండ్ సోకాల్డ్ బిజినెస్ మీద, ప్రొడక్షన్ మీద, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ 100 ఉన్నాయి. అది నాకు ఇంత లోడ్ తీసుకోలేను నేను. నా పని యాక్టింగ్ చేసేంత వరకు ఓకే. రైటింగ్ కూడా ప్రాబ్లం ఏంటంటే నేను సినాప్సిస్ లా రాయగలుగుతా కానీ 2 hours కిందకి ఎన్లార్జ్ చేయలేను, డెవలప్ చేయలేను, ఆగిపోతా. సో అందుకని పాయింట్ చెప్పగలుగుతా కానీ రాయలేను. బ్రో మీరు నార్మల్గా ఒక యాక్టర్ నుంచి సడన్గా వచ్చిన హీరోగా ఒక లీడ్ రోల్గా వచ్చింది మసూద్. అండ్ నేను థియేటర్లో చూశాను మూవీ. అండ్ ఒక న్యాచురల్ యాక్టింగ్ ఇదిగా వచ్చింది, చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే మీకు భయం వేయలేదా బ్రో, నా వల్ల ఈ కథ అంతా నడుస్తుంది, నేనే ఇది ఎలాగైనా చెయ్యాలి? అయితే ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అనిపించింది. ఏంటంటే అప్పటి వరకు ఆయనకి ప్రొడ్యూసర్కి 2 హిట్లు, మళ్ళీ రావా అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఎవరైనా హ్యాట్రిక్, క్రికెట్ లాగే హ్యాట్రిక్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. అది కొంచెం భారంగా అనిపించింది బిగినింగ్లో. నేను బెటర్ నా వరకు మాత్రమే ఫోకస్ చేస్తే బెటర్ అని ఏం చేశానంటే, నా నుంచి డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నన్ను ఏం చేయమంటున్నారు, అదొక్కదాని మీద దృష్టి పెట్టా. ఇది హ్యాట్రిక్ కదా, ఇది ఎలా రిజల్ట్ ఉండబోతుంది, ఇవేం ఆలోచించాల. కథ నచ్చింది, స్క్రిప్ట్ చదువుకున్నాను, డైరెక్టర్ నా నుంచి ఆయనకి ఏం కావాలో ఎగ్జాక్ట్ గా తెలుసు, అది చేసుకుంటూ పోయా. ఇంకా లీడ్ ని నేను, లేకపోతే ఈ సినిమా నా మీద ఆడుతుంది, అది ఏం పట్టించుకోవాలి. మీరు అంటే లైక్ నేను ఇండస్ట్రీలో విన్న టాక్స్ ఏంటంటే, ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఎవరినైనా కానీ వాళ్ళని సాటిస్ఫై చేయాలన్నా కూడా, మనం ఆ సినిమాలో ఉండాలన్నా కూడా వాళ్ళతో రోజు టచ్లో ఉండాలి, వాళ్ళు రోజు సినిమా ఆఫర్ కోసం అడగాలి, ఇవన్నీ చెయ్యాలి అని నేను విన్న వెర్షన్. అంటే మీ వెర్షన్ నేను వింటుంటుంటే వాళ్ళ నుంచే ఫోన్లు వచ్చాయి, వాళ్ళే వచ్చి కథలు చెప్తున్నారు, ఇది నేను వింటున్నా మీ వెర్షన్. అంటే లైక్ ఏది, 2 ఉన్నాయా? అంటే మేబీ అంటే నేను ఫస్ట్లో కొన్ని బిగినింగ్లో ఇంటర్వ్యూస్ చెప్పినప్పుడు కొంతమంది మేబీ నమ్మారో లేదో నాకు తెలియదు, కానీ ఇందాక మనం మాట్లాడుకున్న బొమ్మల రామారావు ఉంది కదా, అది నాకు ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ చూసి పిలిచాడు, నాకు సూట్ అవుతావు, ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా. జార్జ్ రెడ్డి నా వాట్సాప్ డీపీ చూసి పిలిచాడు. ఇవన్నీ వాట్సాప్ లో, ఫేస్బుక్ డీపీలు బ్రో నాకు చెప్పురా, నేను డీపీలు. అది అలా ఉండదు. అంటే నేను బొమ్మల రామారావు డైరెక్టర్ కి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ బ్యానర్ పేరు మెడివెల్ స్టోరీ టెల్లర్స్ అని ఉండింది. నేను నాటకం నుంచి కదా, స్టోరీ టెల్లర్ అంటే స్టోరీ టెల్లింగ్ కూడా ఒక ఆర్ట్ ప్రాసెస్ థియేటర్లో. వీళ్ళ దగ్గర ఏమైనా కథలు ఉన్నాయేమో, నేను కథల కోసం ఎత్తుకుతుండే అప్పుడు డైరెక్ట్ చేసుకుందామని. ఓకే, అలా అని మీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉన్నాయంటే నువ్వు యాక్టర్వా, నువ్వు దాంట్లో యాక్ట్ చేయి అన్నాడు. సో అలా వచ్చింది అది. అండ్ జీవన్ రెడ్డి కూడా అన్న, నేను ఆయనకి అడిగాను త్రూ లిరిసిస్ట్ నాకు పరిచయం అయినప్పుడు, నేను ఆడిషన్ ఇస్తానండి, నాకు ఏదైనా రోలు మీరు చెప్పండి, ఏది రోల్ అయినా పర్వాలేదు అని. ఫస్ట్లో రిప్లై రాలా. ఒకరోజు సడన్ గా ఆయన నుంచే మెసేజ్ వచ్చింది, ఈ డీపీలో ఉన్నది ఎవరు అని. నేనే అన్నా, ఒకసారి ఆఫీస్కి రా అన్న. ఏంటంటే డీపీలు మార్చడం అలవాటు నాకు, ఊరికే టైం పాస్. అప్పుడు ఇంత పెద్దగా రకరకాల మాధ్యమాలు లేవు కదా. ఏంటంటే ఏదో కొత్త ఫోటో దిగితే అది పెట్టుకోవడం అలవాటు. ఆయన కళ్ళు చూసి, నీ కళ్ళు బాగుంటాయి, ఈ రోల్కి సూట్ అవుతావు అని అలా డీపీలో కళ్ళు కనపడ్డాయి ఆయనకి. సో మసూదా కూడా నాకు డైరెక్టర్ చెప్పింది ఏంటంటే, మల్లేశం సినిమా చేశాను, మల్లేశంకి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చా, నాకు నచ్చకుండా ఇచ్చా, బలవంతంగా వెళ్ళి ఇచ్చా. అప్పుడు యాక్సిడెంట్ అయింది, పట్టి ఉండింది. ఆ ఇంటర్వ్యూ చూసి ఇచ్చాడు నాకు. సో నేను, నాకు తెలీదు అంటే ఆయనకు ఆ ఇంటర్వ్యూ ఎందుకు చూశాడు, లేకపోతే ఎందుకు సూట్ అవుతానని ఆయన అనుకున్నాడు, నాకు తెలీదు. సో మీరు చెప్పిన ప్రాసెస్ ఉంది చూసారా, టచ్ లో ఉండాలి. నాకు 2011లో మా సీనియర్ చెప్పాడు యూనివర్సిటీలో, అది అందరికి టచ్ లో ఉండాలి, లేకపోతే గుర్తుండదు, అందరికి హాయ్ చెప్పాలి, హ్యాపీ దసరా చెప్పాలి. నిజమేనేమో అనుకుని అప్పుడు అందరి నంబర్లు రాసుకొని ఎవరెవరికి హాయ్ చెప్పాలి, ఎవరెవరికి హ్యాపీ దసరా చెప్పాలని అలాగ అప్పుడప్పుడు చెప్పేటండి. హాయ్ అన్న, బాగున్నారా, ఏమైనా ఉంటే చెప్పండి, ఇంతే, ఇంతకంటే రాదు నాకు అడగడం. ఏమైనా ఉంటే చెప్పండి, అవి ఏం అయ్యేది కాదు. ఒక పాయింట్ తర్వాత వదిలేసింది, ఇంకా అది వచ్చే టైంకి వస్తుందని నా పనిలో నేను స్టేజ్ డ్రామా బిజినెస్ చేస్తుంటే మళ్ళీ వచ్చాయి. ఇవి వచ్చాయి తక్కువ బ్రో. నువ్వు నార్మల్గా జనాలకి ఇంటరాక్షన్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ అన్ని ఇష్టం ఉండదా, నచ్చదా? అలా అని కాదు, ఇంటర్వ్యూలలో కూడా ఏంటంటే ఒకటే అడుగుతారు, మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఇండస్ట్రీకి. అనవసరంగా ఇది ఒకటి. అండ్ రెండోది ఏంటంటే, నాకు కొంచెం ఫిల్టర్లు తక్కువ వాగేస్తా. ఇది కనబడదు కానీ చాలా పవర్ఫుల్ మీడియం.
తెలియకుండానే ఇలా వెళ్ళిపోద్ది. అండ్ మాట్లాడేదానికి తమ్మునేళ్ళకి సంబంధం ఉండదు. అది ఎన్ని పడతాయో లోపలికి వెళ్ళి చూస్తే గానీ కంటెంట్ ఏముంటుందో తెలీదు. తమ్మునేళ్ళు చూసే కింద కమెంట్స్ రాసేస్తూ ఉంటారు, అరే నువ్వు అలా ఎలా అంటావురా, నీకేం తెలుసురా, ఎందుకు వీటికి నా మానా, నేను ఇంట్లో ఉండొచ్చు కదా అని నేను రాను బేసిక్. అంతే. వియర్డెస్ట్ కామెంట్ ఏమైనా చూసుకున్నావు? కామెంట్ అనగానే నాకు అర్థం. అప్పుడు బిగినింగ్ లో అంటే నేను మాట్లాడిన దానికి సంబంధం లేకుండా కమెంట్స్ వచ్చాయి, ఈ వీడియో చూడలేదని తర్వాత అర్థమైంది నాకు. సో మాక్సిమం అవాయిడ్ చేస్తా జనాల్లో కూడా. ఇప్పుడు ఇంటర్వ్యూలోనే కాదు, జనరల్ కూడా నేను కంఫర్టబుల్ గా ఇంట్లో ఫ్రెండ్స్ తో అక్కడక్కడే ఉంటాను నేను. లేకపోతే ఎవరైనా ప్రీమియర్కో లేకపోతే షూటింగ్ కో పోతే, నేరేషన్కో పోతే తప్ప మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను. బయటకు తక్కువే. పోతే నేచర్ అంటే లైక్ ఫార్మింగ్ కానీ లేకపోతే ఫ్రెండ్ ప్లేస్ కానీ గ్రీనరీ వాటర్ ఇలాంటి ఏరియాస్ ఉంటే వెళ్తాను. బ్రో మీరు స్టిల్ ఆడిషన్స్ ఇస్తారా? ఈరోజు ఇచ్చొచ్చా అంటే అది హిందీ ఆడిషన్. ఓకే. ఇది హిందీ వాళ్ళతో ముందు నుంచి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళక్కర్లా, ముంబై వెళ్ళక్కర్లా, స్క్రిప్ట్ పంపిస్తారు, ఫోన్లో రికార్డ్ చేసి పంపిస్తే సరిపోతుంది. అచ్చా. ఓకే. ఈ రోజు పొద్దున ఒకటి రికార్డ్ చేసి పంపిస్తారు. ఈ మధ్య కాలంలో అయితే తెలుగులో అయితే ఎవరు అడగలేదు. తెలుగు అయితే ఇక్కడే వాకిన్ కాబట్టి ప్రాబ్లం లేదు, వాళ్ళకి మనకి డిస్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మోస్ట్లీ స్క్రిప్ట్ పంపిస్తారు, వీడియో రికార్డ్ చేసి పంపిస్తారు. కానీ పక్కా ఆడిషన్ ఇవ్వాలి. హిందీ వాళ్ళు అయితే అడుగుతారు, తెలుగులో అయితే నన్ను ఈ మధ్య కాలంలో అడగాలి. ఆల్రెడీ మీరు యాక్టర్ కాబట్టి ఇక్కడ తెలుసు నేను వీళ్ళకి, వాళ్ళకి నేను తెలియదు. మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు. అంటే తెలిసినా కూడా ఆడిషన్ ఇవ్వాలని విన్నా కాదా? ఇక్కడైతే నన్ను అడగలేదండి. అంటే మసూదాకి ముందు వరకు అయితే ఇచ్చాను నేను, తర్వాత అయితే ఎవరు అడగలేదు. టైం ఎంత ఇంపార్టెంట్ బ్రో నీకు? టైం బిజీగా ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్, ఖాళీగా ఉన్నప్పుడు ఎలా కిల్ చేయాలో అర్థం కాదు. వెయిట్ చేస్తావు, కిల్లింగ్ కోసం ఉంటావా? వెయిట్ చేస్తావా? అంటే ఇప్పుడు షూట్స్ ఎవ్రీడే ఉండవు, వర్క్ ఎవ్రీడే ఉండదు, ఖాళీగా ఉండడం అన్నది చాలా పెద్ద పని. ఏం చేసినా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో అయినా వాళ్ళు ఎవరి లైఫ్తో వాళ్ళు బిజీ ఉంటారు, మనతో ఎవరు ఉంటారు. సినిమాకి వెళ్ళడం కూడా మళ్ళీ అంతే, సేమ్ నేరేషన్ వినడం, సినిమా చూడడం ఎవ్రీడే మళ్ళీ అదే రొటీన్. ఖాళీగా ఉన్నప్పుడు టైం కిల్ చేయడం అనేది నా వల్ల అవుతుంది. సో ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, ట్రావెల్ చేయాలనిపిస్తుంటుంది, ఎవడో ఒకరికి ఫోన్ చేసి మాట్లాడుతుంది, కానీ స్టిల్ అది చాలా కష్టమైన పని ఖాళీగా ఉండడం. రిలేషన్ పెళ్ళైంది కదా లాస్ట్ ఇయర్, క్వశ్చనే లేదు. లవ్ మ్యారేజ్? కైండ్ ఆఫ్ లవ్ అరేంజ్డ్ అనుకోవచ్చు. ఫాస్ట్ చేసేసుకున్నా ఫీల్ అవ్వట్లేదా? ఫాస్ట్ ఏంటంటే నా ఏజ్ ఆల్రెడీ 37కి వస్తాను. చాలా చాలా విషయాల మధ్యలో మాట్లాడాం. ఇప్పుడు రాబోయే సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఏం స్ట్రగుల్స్ ఇందులో ఏమైనా నువ్వు స్ట్రగుల్ ఏమైనా ఫేస్ చేసావు? లైక్ లాంగ్వేజ్ కానీ షూటింగ్, ఎందుకంటే నేను తెలంగాణ స్లాంగ్ నుంచి డైరెక్ట్గా ఒక శ్రీకాకుళం స్లాంగ్ అంటే చాలా కష్టం. యాక్చువల్లీ ఇది ఏంటంటే నాకు ఎప్పుడు కూడా తెలీదు, అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి పలాస 1978 ఒకటి చేశాను. అప్పుడు కొంత రిగ్రెట్ ఉండింది నాకు, నేను వాళ్ళలాగా మాట్లాడలేకపోయాను అని. అంటే అది రూటెడ్ క్యారెక్టర్, అది దానికి అంతే న్యాచురల్ గా మాట్లాడాల్సిన పరిస్థితి. నేను మీసాల లక్ష్మణ్ అనే యాక్టర్ ఉన్నాడు, తనతో కూర్చుని పెన్సిల్తో రాసుకొని రికార్డ్ చేయించుకుని, ఏడీలు దాంట్లో ఎక్కువ శ్రీకాకుళం నుంచి ఉండే వాళ్ళకి ఆ డైలాగులు వాయిస్ రికార్డ్ పెట్టించుకొని వీడిని ప్రాక్టీస్ చేశా. బట్ స్టిల్ ఎక్కడో వాళ్ళంత మధురంగా నేను మాట్లాడలేకపోయాను. నాకు ఉత్తరాంధ్ర భాష చాలా ఇష్టం. అది తెలంగాణలో నాది ఏదైతే ఒక మధురంగా ఉంటుందో, ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారు స్పష్టంగా, ఒక ఎంత రూటెడ్ ఉంటుందో ఉత్తరాంధ్ర భాష కూడా ఏదైతే ఆ రూటెడ్ ఉత్తరాంధ్ర ఉంటుందో నాకు అంత ఇష్టం. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అది పాటలా ఉంటుంది, మాటలా ఉండదు, పాటలా ఉంటుంది. మాటలు కూడా వినాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అది అంత ఈజీగా దొరకదు, పట్టు దొరకదు. నేను దీనికి ఆ పలాసలో ఉన్న వెళితే ప్రీ వెడ్డింగ్కి పెడదాం అనుకున్నా, కానీ డైరెక్టర్ ఏమన్నారంటే ఈతను మరీ అంత రూటెడ్ వద్దండి, నేను లేయర్స్ పెట్టాను, పని చేసే వాళ్ళు ఒక రకంగా, ఉద్యోగం చేసే వాళ్ళు ఒక రకంగా, తిరిగే వాళ్ళు ఒక రకంగా, మీరు తక్కువ ఉంటే సరిపోతుంది అన్నాడు. సో కొంత అక్కడక్కడ పదాలు దొరికాయి, ఏటండి లాంటివి పెట్టాను తప్ప ఫుల్ లెంత్ కోర్కి వెళ్ళలేదు. కాకపోతే ఇది నా ఉత్తరాంధ్ర బేస్డ్ 4th or 5th ఫిల్మ్. సో నేను ఉత్తరాంధ్ర దత్తపుత్రుడిని ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కువ సినిమాల స్టోరీస్ అక్కడ మీ కట్అవుట్ కానీ మీకు అక్కడ సూటబుల్ పర్సన్ లా ఉంటారు యాక్చువల్లీ. మేబీ ఇప్పటికీ నాకు పలాస వాళ్ళ అంతే, నా పేరే రంగారావు పెట్టేసుకున్నారా, బాగా ఓన్ చేసేసుకున్నారు. రంగారావు మంచి పేరు, రంగారావు. మంచి సినిమా అంటే ఏంటి, పెద్ద సినిమా అంటే ఏంటి, చిన్న సినిమా అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? మేబీ బడ్జెట్స్ వైజ్ ఏమో అంతే. మంచి సినిమా అంటే మనకు నచ్చిన సినిమా అంతే. ఇప్పుడు మంచి సినిమాల్లో రకరకాలు ఉంటాయి, యాక్షన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, హారర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఎవరికి ఏది నచ్చితే అది మంచి సినిమా. ఇప్పుడు నాకు హారర్ భయం,
చేసింది చేశాను. చేయడం ఈజీ కానీ చూడడం విత్ సౌండ్. ఫస్ట్ టైం నేను మసూదా అట్మాస్ అది మిక్సింగ్ చేస్తారు సౌండ్. నా సినిమా నేను యాక్ట్ చేసిన సినిమా ఫస్ట్ టైం నేను అనుపూర్ణలో కలర్ కరెక్షన్ ఏదో చేయడానికి వెళ్తే అక్కడ కూర్చున్నాను. నా పక్కన ఇందాక ఫ్రెండ్ కూర్చున్నాడు. సౌండ్ ఎఫెక్ట్స్ నేను ఇలా అంటున్నాను, రే నీ సినిమా నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావు అని. నేను ఓన్లీ ఇమేజ్ చూశాను, సౌండ్ తో చూడలేదు. ఇప్పుడు నాకు భయం వేసినప్పుడు ఆ సౌండ్ తో భయం వేస్తుంది. సో ఆడియోతో నాకు ప్రాబ్లం లేదు, కానీ వీడియోతో ఎఫెక్ట్స్ యాడ్ అయ్యేసరికి భయం వచ్చింది. సో నచ్చిన సినిమాయే మంచి సినిమా అంతే. కానీ హర్రర్ సినిమాలు చేసే వాళ్ళకి బయట కూడా ఎఫెక్ట్లు అవుతాయి అంటారు. కొంత అనిపిస్తుంది, అంటే పీడకలు ఎక్కువ వస్తాయి. అంటే దాంట్లోనే ఎక్కువ కాలం ఉన్నాం మేము, కోవిడ్ వల్ల కూడా షూటింగ్ కోవిడ్ టైం ఆ టైంలోనే వచ్చింది కదా, దానివల్ల ఎక్కువ పీడకలు వచ్చాయి. అవే మాటలు, అవే బొమ్మలు, అవే చూసి మాట్లాడి పీడకలు ఎక్కువ. మళ్ళీ చేస్తావు? చేస్తాను, ఒకటి ఓకే చేశాను. కరెక్ట్ ప్రొడ్యూసర్ దొరికితే డెఫినెట్ గా చేస్తాను. మీరు ఆర్జేగా కూడా వచ్చారని విన్నాను బ్రో. బతుకుదేరు కోసం చేసిన పనులు అదొకటి. ఇంట్రెస్ట్ తో చేశారా? లేదు, సర్వైవలే. తెలుగు యూనివర్సిటీ పక్కనే మనకి ఆల్ ఇండియా రేడియో ఉంటుంది నాంపల్లిలో, వాకబుల్ డిస్టెన్స్. మా సీనియర్స్ అందరూ క్యాజువల్ అనౌన్సర్, రేడియో జాకీ ఇట్లా చేసేవాళ్ళు అందులో. సో దాంట్లో ఒకసారి మా సీనియర్ చెప్పింది, ఒకసారి టెస్ట్, అది ఎంట్రన్స్ టెస్ట్ లేవు అవుతున్నాయి, ట్రై చేస్తావా అని. ఆడ ఎగ్జామ్ రాయాలి అండ్ వాయిస్ టెస్ట్ ఉంటుంది, 2 రాయాలి. ఆర్జే అది గవర్నమెంట్ స్టేషన్ కదా. సో ఎగ్జామ్ రాసా, పాస్ అయ్యా. వాయిస్ టెస్ట్ లో వాయిస్ చెక్ చేస్తారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అని. సో అది మాట్లాడా, అది కూడా ఓకే చేశారు. ఒక 3-4 days 5 days ఒక ఎంటైర్ డే 10 to 5 లాగా కోచింగ్ సెషన్స్ ఉంటాయి. వాణి సర్టిఫికేట్ కోర్స్ ఏదో అంటారు, అది చేసాం. చేసిన తర్వాత షోస్ ఇస్తారు మాకు. కానీ నేను చాలా బ్యాడ్ ఆర్జే. నేను ఒకసారి మా సీనియర్ అన్నారు, అరే నువ్వు చదువుతుంటే ఏదో చర్చిలో పాస్టర్ చదివినట్టు ఉంటుంది. కానీ అప్పుడు 800 పర్ మాకు 2 hours ఇచ్చేవాళ్ళు ఎపిసోడ్కి. సో మాకు 800 ఇంపార్టెంట్ దెన్ వాయిస్ ఎలా వస్తుంది అనే దానికంటే. అది కూడా చేశాను. 6 months చాలా చేశారు. సౌత్ కొరియా ఎందుకు వెళ్ళారు? అది వర్క్షాప్, అంటే మనకి ఒక 4-5 కంట్రీలు తీసుకుని వాళ్ళకి కైండ్ ఆఫ్ ఇది మన కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అది. సో జపాన్, కొరియా, ఆయన పేరేంటి, బంగ్లాదేశ్, ఇండియా, ఈ 4 అక్కడ ఒక ప్లేస్ లో కైండ్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ లాగా మా అందరి కంటెస్టెంట్స్ తీసుకెళ్లి ఒక ప్లేస్ లో పెట్టారు. మేమే వండుకోవాలి, మేమే ఐడియాస్ డిస్కస్ చేయాలి. కల్చరల్లీ వాళ్ళ కంట్రీ, మన కంట్రీ, ప్రస్తుతం థియేటర్ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, తర్వాత ఇన్నోవేటివ్ గా ఇప్పుడున్న జనరేషన్ కి ఎలాంటి కాంటెంట్ ప్రిపేర్ చేస్తున్నారు, ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, వీటి మీద వర్క్ చేసి ఒక 22 days అక్కడ ఉండే. ఒకవేళ బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా బ్రో? నేను ఇంతవరకు బిగ్ బాస్ చూడలేదు. అంటే నార్మల్గా బ్రో, నేను హీరోగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇష్టపడరు. అంటే మీ నోట్లో నుంచి ఆ బిగ్ బాస్ అనే మాట వచ్చింది కాబట్టి వస్తే వెళ్తారా అని నాకు అడగాలనిపించింది. అంటే నేను ఒక ప్లేస్ లో ఉండలేనండి, సఫోకేషన్. నాకు జనాలు ఉంటారు, జనాలు ఉన్నా ఒక ఇంట్లో కదండి, నేను ఎక్కువసేపు ఉండలేను. అందుకే నేను షూట్ లేకపోతే ఫ్రస్ట్రేట్ అవుతాను అన్నాను. ఒక ప్లేస్ లో ఉండలేను. నాకు బయట చెట్లు, మనుషులు, పిచ్చుకలు, నీళ్లు, మనిషి అన్ని కనబడుతూ ఉండాలి. ఒక ప్లేస్ లో ఉండలేను. నేచర్ ఇష్టం. ఫైనల్ గా మీ సినిమాని ఎందుకు చూడాలి అని అంటే ఏం చెప్తారు జనాలు? జనరల్ గా సినిమా ఏంటంటే ఎనీ ఆర్ట్ ఫామ్, సినిమాని కాదు, ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్. ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది మనకి ఎంటర్టైన్మెంట్. నేను ఎలా అయితే నవ్వానో, తర్వాత కోవిడ్ తర్వాత కామెడీకి ఎంత డిమాండ్ పెరిగిందో, స్ట్రెస్ రిలీఫ్ కానీ లేకపోతే టైంపాస్ కానీ, అండ్ ఇది మీకు ఒక ఊరికి తీసుకెళ్ళి ఒక మనుషుల్ని కళ్ళ ముందు నించోబెట్టి మనతో నవ్విస్తూ ఉంటుంది. మీరు ఇచ్చే ఆ 2 గంటలు ఒక 10 నిమిషాలు ఏడిపిస్తుందేమో తప్పితే మిగతాదంతా మీరు సరదాగా మొహం మీద నుంచి నవ్వుపోదు, ప్లెజెంట్ గా అలా వెళ్ళిపోద్ది టైం. సో నవ్వు అనేది ఎంత అవసరం అన్నది ఈ రోజు ఆరోగ్యం కోసం కూడా మనకు తెలుసు కాబట్టి హాయిగా నవ్వుకోవచ్చు. అండ్ వితౌట్ ఎనీ బూతులు, ఒక్క డబుల్ మీనింగ్ ఉండకుండా ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో సహా కూర్చొని సరదాగా నవ్వుకోవచ్చు. ఆ ఉత్తరాంధ్ర భాష తాలూకు మాధుర్యం ఉంటుంది, నవ్వు ఉంటది. అండ్ ఎక్కడ కూడా అంటే ఒక చిన్న సాధారణ వ్యక్తి చేసే అసాధారణ ప్రయత్నంతో వచ్చే నవ్వు. అలా అందులో ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో రియాలిటీలో మీరు చూసారా? లేదు, విన్నాను. అంటే నాకు ఇలాంటి కథను పోలిన కథలు చాలా వచ్చాయి, ఆల్ త్రూ వినడమే. కాకపోతే
ఒక చిన్న పాయింట్ బేస్ చేసుకుని వెళ్ళిన కథ. ఇప్పుడు ఆ పాయింట్ నేను చెప్పలేను కాబట్టి ఇలాంటిదైతే జరగడం తక్కువ. కాకపోతే ప్యారలల్ గా ఇలాంటి ఐడియాస్ తో వచ్చిన కథలు విన్నాను. అంటే రియల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నాయో, ఈ జనరేషన్ లో ఏం జరుగుతున్నాయో ఆ కథలు ఇప్పుడు ప్రెసెంట్ యూత్ కానీ వేరే అందరూ బాగా కనెక్ట్ చేసుకుని హిట్లు చేస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. లైక్ అలా మీకేమైనా అవి అందరు జనాలకి అవి తెలిసిన పాయింట్స్ మీదే కథ అంతా వెళ్ళిందా అని? అంటే మనకు ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ కల్చర్ లేదు. ఏమంటే పెద్దవాళ్ళు సంబంధం చూసేవాళ్ళు, పెళ్లి చేసేవాళ్ళు, లవ్ చేసుకునేవాళ్ళు, పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ ఇది ఏదైతే ప్రీ వెడ్డింగ్ కి కూడా ఏ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 4K ఫ్లై క్యామ్లు, లేకపోతే హ్యూజ్ లైట్లు, లొకేషన్స్, రెక్కీలు దానికి. సో ఇది పెద్ద బిజినెస్ ఇది. దీంట్లో ఒక జంట తాలూకు అంటే ఒక ఫోటోగ్రాఫర్, ఒక పెళ్లి చేసుకోబోయే జంట, వీళ్ళ తాలూకు జరిగే కామెడీ, వీళ్ళ వల్ల వాళ్ళెలాగా మారారు, వాళ్ళ వల్ల ఈయన ఎలా మారాడు, ఇది మొత్తం కామెడీతోనే ముడిపడి ఉంటుంది. నేను ఏ మాత్రం స్లిప్ అయినా కథ తెలిసిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా పదాలు ఏరుకోవాల్సి వస్తుంది. నేను మొత్తం ఎంటర్టైన్మెంట్ బేస్డ్, మొత్తం ఎంటర్టైన్మెంట్. స్టోరీ చాలా చిన్న పాయింట్. ఒక్క దాని ఏమంటారు, హార్డ్లీ నాకు తెలిసి 2 hours 120 minutes లో ఒక less than 10 minutes కొంత అయ్యో పాపం అనిపిస్తుంది. డైరెక్టర్ కొత్త అతను ఫస్ట్ మీతోనే యూట్యూబ్ లో వెబ్ సిరీస్ అవి చేసేవాడు. ఫిల్మ్ ఫస్ట్ డెబ్యూటెంట్. ఓకే, ఫస్ట్ డన్. థ్యాంక్ యూ బ్రో. బ్రో అమ్మాయి అయిపోయిందా? ఏ కాంట్రవర్సీ లేకుండా బయటపడ్డాను. చాలా మంచిగా నేను కూడా తీసాను. అంటే నేను ఒక యాక్టర్ని, ఒక మంచిగా నాకున్న డౌట్లు కూడా నేను మీ ద్వారా తెలుసుకున్నాను. తక్కువ చేయరు, ఎందుకంటే రారు. థ్యాంక్ యూ బ్రో నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ తప్పకుండా వెళ్ళి ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవుతారని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు see you. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.